అసలు కొరియన్ సాంగ్స్ ని ఎంచుకొని ఎలా పాడాలనుకున్నావు భార్గవ్? నా గుండెల్లో ఉంది నువ్వే. సో దీంట్లో అర్థం చేసుకున్నది ఏముండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ సేయింగ్ అనమాట దట్ మ్యూజిక్ డస్ నాట్ నీడ్ లిరిక్స్ టు అండర్స్టాండ్, ఫీల్ ఉంటే చాలు. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, నీ కోసమేమైనా చేస్తా ఏది ఏమై. సింగింగ్ ఫీల్డ్ లోకి ఎందుకు వద్దాం అనుకున్నావు భార్గవ్? ఒక హ్యాబిట్ ఉండేది కొటేషన్స్ రాయడానికి అనమాట. సో అలా రాస్తూ ఉండేవాడిని అండ్ అప్పుడు ఐ ఫౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ టు మ్యూజిక్, సింగింగ్. ఎందుకు కొరియన్ సాంగ్స్ నే పిక్ చేసుకున్నావు? నా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ ఎ మీమ్ పేజ్. అదే మెయిన్ రీజన్ అనమాట. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే. ఒక గుర్తింపు వచ్చింది ఏ సాంగ్ తో? కేపాప్ సాంగ్, BTS సాంగ్. ఇట్స్ కాల్డ్ యాజ్ లైఫ్ గోస్ ఆన్. Like an echo in the forest, खुद से पहले प्यार कर लो, खुल के जी लो, खुद को बोलो. నా అన్వేషణ కామెంట్ చేసి మరి నీ సాంగ్ ని స్టోరీ పెట్టుకున్నారు అని చెప్పేసి అన్నారు. శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ యూట్యూబ్ చూసి బెట్టింగ్ స్టార్ట్ చేశాడు. బెట్టింగ్ చేసే ముందు మిడిల్ క్లాస్ వాడు, డబ్బు కోసం ఆశపడి స్టార్ట్ చేశాడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. డబ్బులు అన్ని పోయి, ఆస్తులు అమ్ముకొని, పరువు కూడా పోయి ఈ బెట్టింగులన్నీ దేనికంటే తాను రిచ్గా అవుతా అని అంటూ బుక్క పెట్టి ఏడ్చాడు. ముక్కు చీదుకున్నాడు. ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. నువ్వు ఈ సాంగ్ తీసుకెళ్ళి తన దగ్గర పాడు, ఖచ్చితంగా మళ్ళీ కూల్ అయిపోద్ది అని చెప్పేసి అనే సాంగ్ పాడాలి. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు, చేమంతి నవ్వే విసిరే మీరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఈరోజు మన స్టూడియోలో గెస్ట్ అయితే ఉన్నారు. ఆ గెస్ట్ గురించి చెప్పాలంటే నాకు మాటలు సరిపోవని అంటాను. లైక్ ఎలా అంటే, కొరియన్ సాంగ్స్ కొన్ని ఫీల్ తగ్గ సాంగ్స్ ఉంటాయి కదా, వాటిని తెలుగు లిరిక్స్లలో పాడుతూ తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ని తెచ్చుకున్న భార్గవ్, సింగర్ భార్గవ్ అయితే మనతో ఉన్నారు. హాయ్ భార్గవ్. హలో. ఓకే భార్గవ్, అసలు కొరియన్ సాంగ్స్ని ఎంచుకొని తెలుగు లిరిక్స్లో ఎలా మార్చగలుగుతున్నావు, ఎలా పాడాలనుకున్నావు భార్గవ్? సో ఇది చాలా మందికి ఉండే క్వశ్చన్ యాక్చువల్లీ. సో బేసిక్గా ఇది ఎట్లా ఉంటుందంటే, చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఏదో కొరియన్ సాంగ్స్ తీసుకొని అదే లిరిక్స్ ని తెలుగులో రాసేసి అదే పాడేస్తా అనుకుంటారు. బట్ అలా ఉండదు అనమాట. సో బేసిక్ గా నేను ఏం చేస్తుంటానంటే, ఓకే నేను వింటాను, ఫస్ట్ కొరియన్ సాంగ్ వింటాను, ఆ ఫీల్ అర్థం చేసుకుంటా ఫస్ట్ థింగ్. ఆ ఫీల్ ఎట్లా ఉందో దానికి తగ్గట్టు ఐ రైట్ ద లిరిక్స్ అనమాట. ఆ లిరిక్స్ రాసిన తర్వాత ఐ ట్రై టు సింగ్ ఇట్ ఫస్ట్. ఒకవేళ ఆ మ్యూజిక్ కి తగ్గట్టు అండ్ ఆ ఒరిజినల్ సాంగ్ కి తగ్గట్టు అది వచ్చిందంటే ఐ ట్రై టు రికార్డ్ అండ్ దెన్ అప్పటికి సరిగ్గా అనిపించకపోతే ఐ ట్రై టు చేంజ్ ఇట్ అనమాట కంప్లీట్లీ. సో అలా ఉంటుంది ప్రాసెస్. లైక్ లిరిక్స్ కంప్లీట్లీ నాదే ఉంటుంది, జస్ట్ ఫీల్ నేను సిమిలర్ గా ఉంచడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, అంటే లైక్ ఆ లిరిక్స్ నువ్వు ఎలా అర్థం చేసుకోగలుగుతావు? సో దీంట్లో అర్థం చేసుకున్నది ఏముండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ సేయింగ్ అనమాట దట్ మ్యూజిక్ డస్ నాట్ నీడ్ లిరిక్స్ టు అండర్స్టాండ్, ఫీల్ ఉంటే చాలు. సో అది నేను బేసిక్గా చాలా ఎక్కువ ఫాలో అవుతా. అది ఇంగ్లీష్ సాంగ్ అవనియండి, హిందీ సాంగ్ అవనియండి, కొరియన్ సాంగ్ అవనియండి, చైనీస్ సాంగ్ అవనియండి, ఎనీథింగ్ దాంట్లో ఫీల్ ఉంటే, ఆ ఫీల్ మనకు అర్థమైందంటే వీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ ద లిరిక్స్. సో నేను మెయిన్గా అది ఫాలో అయ్యి లిరిక్స్ రాస్తాను అండ్ దట్స్ ద వే ఇట్ వర్క్అవుట్స్. ఓకే, అసలు మ్యూజిక్ ఫీల్డ్లోకి, సింగింగ్ ఫీల్డ్లోకి ఎందుకు వద్దాం అనుకున్నావు భార్గవ్? ఓకే, సో బేసిక్గా ఇది చెప్పాలంటే దేర్స్ ఎ బిగ్ బ్యాక్ స్టోరీ ఫర్ దిస్. ఓకే, షార్ట్ లో చెప్పాలంటే, నేను మ్యూజిక్ నేర్చుకున్నా వెల్ ఐ వాజ్ ఎ కిడ్. నేను అరౌండ్ 1st or 2nd క్లాస్ ఉన్నప్పుడు నేను మ్యూజిక్ నేర్చుకున్నా. అది కూడా జస్ట్ ఫర్ 1 year అంతే. ఎందుకంటే బ్యాక్ దెన్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. యాజ్ ఎ కిడ్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు మ్యూజిక్ పైన కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ. లైక్ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించేది కాదు. సో నేను ఏదో జస్ట్ లైట్ నేర్చుకొని ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ అనమాట. అండ్ లేటర్ ఆన్ ఆఫ్టర్ ఇయర్స్ పాసింగ్ నేను ఇంటర్మీడియట్ లో జాయిన్ అయినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఐ ఎక్స్ప్లోర్డ్ అబౌట్ రైటింగ్ లిరిక్స్, రైటింగ్ స్టోరీస్ అండ్ సింగింగ్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే, ఐ యూస్ టు స్టే ఇన్ హాస్టల్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు. ఎక్కడది? లోయలా కాలేజ్. ఓకే, యా, నియర్ అల్వాల్. అల్వాల్.
సో అప్పుడు నేను హాస్టల్లో ఉండేవాడిని ఫర్ ద ఫస్ట్ ఫ్యూ మంత్స్. సో అప్పుడు స్టడీ హాస్లో ఐ యూస్ టు యునో డూ ఆల్ ద అదర్ థింగ్స్ అదర్ దెన్ స్టడీయింగ్, ఓకే. జస్ట్ లైక్ అదర్స్. అందరు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ వి నో దట్. సో నేను ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ యూస్ టు రైట్ అనమాట. ఎదర్ ఇట్ బి లిరిక్స్ అవ్వచ్చు, ఆర్ ఎదర్ ఇట్ బి స్టోరీస్, ఎదర్ ఇట్ బి కొటేషన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, నేను అదంతా స్టార్ట్ చేయకముందులే నాకు ఒక హ్యాబిట్ ఉండేది కొటేషన్స్ రాయడానికి అనమాట. సో ఐ యూస్ టు హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్, ద రైటర్ అని చెప్పేసి ఐ యూస్ టు హ్యావ్ ఇట్. అందులో ఐ యూస్ టు రైట్ కొటేషన్స్, స్టోరీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూ యాడెడ్ కాంటెంట్. సో అలా చేస్తూ ఉండేవాడిని. అట్ ద సేమ్ టైం నేను బ్లాగ్స్ కూడా రాస్తా ఉండేవాడిని. సో అది ఎట్లా అంటే లైక్ నాకు ఒక నా థాట్ కానీ ఆర్ ఎల్స్ ఐ గాట్ అన్ ఐడియా. సో అది ఐ జస్ట్ యూస్ టు రైట్ ఇట్ అనమాట. ఎదర్ ఇట్ బి కరెక్ట్, ఎదర్ ఇట్ బి రాంగ్, ఎదర్ ద వొకాబులరీ ఈజ్ రాంగ్, డజంట్ మ్యాటర్. నాకు మైండ్లో అనిపించింది, ఐ యూస్ టు రైట్ ఇట్ అంతే. బికాస్ అలా చేస్తే వి లెర్న్ ఎ లాట్. ఎందుకంటే అప్పుడే మనకు తెలుస్తుంది మనం ఎక్కడ రాంగ్ అయ్యాము. ఫస్ట్ మేము రాసిన తర్వాత వీ నీడ్ టు గో త్రూ ఇట్, వీ నీడ్ టు ప్రూఫ్ రీడ్ ఇట్. మనం అర్థం చేసుకోవాలి అసలు ఏం రాసాం, మనం ఎక్కడ రాంగ్ అయింది. అలానే మనకు తెలుస్తుంది వాట్ ఆర్ ద మిస్టేక్స్ వీఆర్ డూయింగ్ అండ్ ఎక్కడ మనం ఇంప్రూవ్ అవ్వాలి బేసిక్గా అని చెప్పి. సో ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్ నా ఇంటర్మీడియట్ స్టార్ట్ అయ్యే ముందల. అండ్ దెన్ ఇంటర్మీడియట్లో యాజ్ ఎ సెడ్ నేను హాస్టల్లో ఉండేవాడిని. అండ్ అప్పుడు ఐ యూస్ టు స్టార్ట్ రైటింగ్ ది సాంగ్స్ ఆర్ ఎదర్ ద స్టోరీస్, కొటేషన్స్. సో ఐ యూస్ టు హ్యావ్ అ హోల్ బుక్ అనమాట అవి రాయడానికి. ఓకే. సో అలా రాస్తూ ఉండేవాడిని. అండ్ అప్పుడు ఐ ఫౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ టు మ్యూజిక్, సింగింగ్. అప్పుడు సింగింగ్ చేసేవాడిని కాదు, జస్ట్ రాసేవాడిని, సాంగ్స్ కానీ రాసేవాడిని. అండ్ దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ హాస్టల్ వదిలేసిన తర్వాత ఐ స్టార్టెడ్ టు మేక్ యూట్యూబ్ వీడియోస్ ఆన్ సింగింగ్. సో దాని ముందర కూడా ఐ యూస్ టు మేక్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. సో యూట్యూబ్లో ఐవ్ బీన్ డూయింగ్ వీడియోస్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ ఇన్ 8th grade, 8th or 9th class ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం. అప్పుడు లైక్ కంప్లీట్లీ జెనరిక్ వీడియోస్ లాగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కానీ జస్ట్ సమ్ కైండ్ ఆఫ్ ర్యాండమ్ కంటెంట్ చేసేవాడిని అనమాట. సో అలా చేస్తూ ఉండేవాడిని. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇంటర్లో జాయిన్ అయినప్పుడు, హాస్టల్కి వెళ్ళినప్పుడు ఐ గాట్ అ బ్రేక్ ఫ్రమ్ యూట్యూబ్. ఓకే. సో ఆ తర్వాత నాకు ఐడియా రాలేదు బేసిక్గా ఇంకా ఏం కంటెంట్ అప్లోడ్ చేయాలని చెప్పేసి. సో దెన్ అనిపించింది ఎలాగో మనం సాంగ్స్ రాసాం, అదే మనమే అదే సాంగ్స్ని పాడితే మనకి ఎలా ఉంటుందని చెప్పి ఒక థాట్ వచ్చింది. సో ఫస్ట్ సాంగ్ నేను ఒక కవర్ సాంగ్ చేశాను. ఇట్స్ కాల్డ్, అంటే కంపోజ్ చేసావా నువ్వే? లేదు కవర్ సాంగ్ నేను, ఇట్స్ ఒక సాంగ్ ఉంది ఇంగ్లీష్ సాంగ్, పర్ఫెక్ట్ అని చెప్పి బై ఎడ్ షీరన్. సో ఆ సాంగ్ ని నేను కవర్ లాగా పాడాను. ఎడ్ షీరన్ సాంగ్. ఓకే. సో ఇట్స్ అన్ ఇంగ్లీష్ సాంగ్ అండ్ ఇంగ్లీష్ లోనే కవర్ సాంగ్ లాగా పాడాను నేను. ఆ సాంగ్ నే కవర్ సాంగ్ లెక్క పాడారు. జస్ట్ కవర్ సాంగ్. ఒకసారి పాడగలుగుతారా? షూర్. I found a love for me, darling, just dive right in and follow my lead. I found a girl, beautiful and sweet. I never knew you were the someone waiting for me. 'Cause we were just kids when we fell in love, not knowing what is perfect tonight. Yeah, super. Thank you. Alright, దీంట్లో ఫీల్ ఏంటి సాంగ్ లో? Yeah, so basically ఈ సాంగ్ ఏంటంటే the guy sings for his girl actually. సో ఆ వే ఆఫ్ సింగింగ్ ఎట్లా ఉంటుందంటే ద వే హీ ఎక్స్ప్రెస్ ఉన్నారు బేసిక్గా ఆ లవ్. ఎక్స్ప్రెస్ ఇస్ లవ్. ఎస్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఇట్స్ రియలీ గ్రేట్. యూనో ఎదర్ ఇట్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ లవ్ అవ్వచ్చు, సాడ్నెస్ అవ్వచ్చు, మోటివేషన్ అవ్వచ్చు, ఎనీథింగ్. దాన్ని ఒక సాంగ్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేసామంటే ఇట్స్ ద బెస్ట్ ఆర్ట్ ఇన్ ద వరల్డ్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే. అసలు ఈ సాంగ్స్ ను తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? సో
సాంగ్స్ ఎందుకంటే లైక్ నువ్వు కొరియన్ సాంగ్స్ ని తెలుగు లిరిక్స్ గా పాడుతావు. నువ్వు ఆ లిరిక్స్ ఏంటిది అంటే ఆ ఫీల్ ని అర్థం చేసుకొని నేను ఆ లిరిక్స్ ని చేంజ్ చేస్తా అన్నావు. అంటే మనకు తగ్గట్టు మన వాడుక భాషలో పాడేటట్టు పాడతానని చెప్పేసాను. అసలు నువ్వు ఎందుకు కొరియన్ సాంగ్స్ నే పిక్ చేసుకున్నావు? రైట్. సో బేసిక్గా దిస్ ఎ బ్యాక్ స్టోరీ ఫర్ దిస్. ఏంటంటే వెన్ ఐ వాజ్ నా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఐ యూస్ టు హ్యావ్ ఎ మీమ్ పేజ్. ఓకే. సో ఆ మీమ్ పేజ్ లైక్ ఇప్పుడు అది లేదు, యాక్చువల్లీ ఇట్ గాట్ బ్యాండ్ అనమాట. దేర్ ఇస్ రీజన్ ఫర్ దాట్ టు. అండ్ అదే మెయిన్ రీజన్ అనమాట నేను ఈ మ్యూజిక్ ఫీల్డ్ లో రావడానికి. యాక్చువల్లీ లైక్ మ్యూజిక్ ఫీల్డ్ అని అనకూడదు కానీ కొరియన్ టు తెలుగు చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. నాట్ మేజర్ రీజన్ బట్ వన్ ఆఫ్ ద రీజన్. సో ఏంటంటే లైక్ ఐ యూస్ టు పోస్ట్ మీమ్స్ యాజ్ యూజువల్ అండ్ దానికి కూడా ఇట్ యూస్ టు హ్యావ్ గ్రేట్ ఫాలోయింగ్ బ్యాక్ దెన్. సో దాంట్లో మీమ్స్ పోస్ట్ చేసేవాడిని. అండ్ వన్ ఫైన్ డే ఒక కాంట్రవర్సీ నడిచింది బేసిక్గా. ఆ కాంట్రవర్సీ టైంలో ఐ గాట్ టు నో అబౌట్ BTS. ఇట్స్ ఎ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ అనమాట. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం నాకు ఆ మ్యూజిక్ బ్యాండ్ గురించి తెలియడం కానీ అండ్ వాళ్ళ సాంగ్స్ వినడం కానీ అలా ఎక్స్ప్లోర్ చేస్తా ఐ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ మోర్ అబౌట్ దెమ్. అండ్ వాళ్ళ ఫ్యాండమ్ ఇండియాలో చాలా ఎక్కువ ఉందని తెలిసింది నాకు ఆ టైంలో. సో అదే పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే దే వాజ్ సమ్ కాంటెంట్ క్రియేటర్స్, వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా కొన్ని అన్నెసెసరీ కాంట్రవర్సీస్ నడుస్తూ ఉంటాయి. సో అట్లానే వీళ్ళు కూడా సమ్ అన్నెసరీ కాంట్రవర్సీ స్టార్ట్ చేశారు BTS పైన. లైక్ BTS అని ఒకటే కాదు, కంప్లీట్లీ ఆన్ కొరియన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అనమాట. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏమైందంటే నేను కూడా ట్రై టు టేక్ ఎ పార్ట్ ఇన్ దట్ కాంట్రవర్సీ బికాజ్ నాకు ఆ టైంలో ఇట్స్ లైక్ మ్యూజిక్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బౌండరీస్. అయితే లాంగ్వేజ్ బ్యారియర్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, అలా ఏమి ఉండకూడదు మ్యూజిక్ లో. మ్యూజిక్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. అందరూ మ్యూజిక్ ని వినాలి, అందరూ మ్యూజిక్ ని అర్థం చేసుకోవాలి, అందరూ మ్యూజిక్ ని ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఆల్మోస్ట్ అందరికి మ్యూజిక్ నచ్చుతుంది టు బి ఆనెస్ట్. సో ఇంకా ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను అట్లా ఆ కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఐ పోస్టెడ్ సంథింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ దాట్. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ అది కొంచెం అఫెన్సివ్ అయ్యింది అండ్ దానివల్ల నా పేజ్ బ్యాన్ అయింది. నాతో పాటు దేవర్ అరౌండ్ 20 to 30 అదర్ మీమ్ పేజెస్ అనమాట. లైక్ మా అందరి పేజెస్ బ్యాన్ అయిపోయినాయి ఆ టైంలో. సో దట్ వాజ్ అన్ ఎండ్ ఆఫ్ ఎ చాప్టర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. అంటే మీమ్ పేజ్ ది. సో ఆ మీమ్ పేజ్ యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా హాస్టల్ వదిలేసిన తర్వాత ఐ స్టార్టెడ్ ఇన్ టు ద మీమ్ పేజ్. నాకు బేసిక్గా ఇట్లా ఎక్స్ప్లోర్ అవడం చాలా ఇష్టం అనమాట. లైక్ సోషల్ మీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా కొటేషన్స్ రాశాను ఒక పేజ్లో, అండ్ ఒక పేజ్లో ఫోటోగ్రఫీ చేశాను, ఒక పేజ్లో ఎడిటింగ్ వీడియోస్ చేశాను, ఒక పేజ్లో ఇలా మీమ్స్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నా సాంగ్స్ నడుస్తున్నాయి. సో నాకు బేసిక్గా ఇష్టం అనమాట ఇట్లా డిఫరెంట్ పేజెస్ ఆపరేట్ చేసి అసలు బేసిక్గా జనాలకి ఏం నచ్చుతుంది, అసలు జనాలు ఎట్లాంటి కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు అండ్ అసలు ఎందుకు వాళ్ళు ఈ కాంటెంట్ ని కన్జ్యూమ్ చేస్తున్నారు. సో నాకు ఇష్టం అనమాట ఇట్లా రీసెర్చ్ చేయడం అండ్ యూటిలైజింగ్ దాట్ ఇన్ మై డే టు డే లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ మై ఓన్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఇట్స్ కాల్డ్ as Probi Solutions. సో అది నేను వెన్ ఐ స్టార్టెడ్ ఇట్ వెన్ ఐ వాజ్ ఇన్ మై డిగ్రీ సెకండ్ ఇయర్. అప్పుడు స్టార్ట్ చేసి యాజ్ అ ఫ్రీలాన్సర్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అది ఇట్స్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఏజెన్సీ అనమాట, Probi Solutions. సూపర్. సో దీంట్లో కూడా నాకు చాలా యూజ్ అయ్యింది ఈ నేను పాస్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్స్ కానీ ఆర్ ఎల్స్ నేను రన్ చేసిన పేజెస్ కానీ అండ్ ద సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ ఐఎమ్ హ్యావింగ్ రైట్ నౌ. సో ఇదంతా నా రీసెర్చ్ కి బేసిక్ గా చాలా యూస్ఫుల్ అయింది అనమాట. సో yeah, that's how it all started and that's how it's going on right now. Okay, super. Yeah, first నీకు ఒక గుర్తింపు వచ్చింది ఏ సాంగ్తో? లైక్ నేను ఈ సాంగ్ పాడితే చాలా బాగుంది అని చెప్పేసి చాలామంది అన్నారన్న అని చెప్పేసి ఏ సాంగ్తో నీకు ఒక రికగ్నైజ్ వచ్చింది? రైట్. సో అది వచ్చేసి బేసిక్గా దేర్ ఇస్ అ K-pop సాంగ్, BTS సాంగ్. ఇట్స్ కాల్డ్ as Life Goes On. సో అది K-pop ఫ్యాండమ్లో చాలా ఫేమస్ అనమాట, వాళ్ళకి చాలా ఇష్టమైన సాంగ్ అది. సో ఆ సాంగ్ని నేను తెలుగులో రాసి పాడాను. సో అది ఇట్ టుక్ లైక్ అరౌండ్
ఐ థింక్ వన్ వీక్ అనుకుంటా, 1 week లో ఇట్ గాట్ సమ్వేర్ అరౌండ్ 1 million views. సో అది పోస్ట్ చేసిన నెక్స్ట్ డేనే ఇట్ గాట్ అరౌండ్ 10,000 or 20,000 views. అండ్ అప్పుడే ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ అ డ్రీమ్ కంప్లీట్లీ. ఎందుకంటే ప్రీవియస్ టు దాట్ నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ ఒక 5 years వరకు దే వాజ్ నో గ్రోత్ ఎట్ ఆల్. ఎందుకంటే నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ లైక్ అప్పుడు పెద్ద కాంపిటీషన్ కూడా లేకుండే. బట్ స్టిల్ మేబీ నేను పోస్ట్ చేసిన కాంటెంట్ క్వాలిటీ అవ్వచ్చు ఆర్ ఎల్స్ కాంటెంట్ ఐడియాస్ అవ్వచ్చు, అవి వర్కౌట్ అవ్వలేదు ఆ టైంలో. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వెన్ ఐ వాజ్ ఇన్ మై డిగ్రీ సెకండ్ ఇయర్, ఆ టైంలో నేను సేమ్ ఇదే సాంగ్ లైఫ్ కోసం సాంగ్ ని తెలుగులో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో. ఓకే. బట్ దెన్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎవరు వినలే యాక్చువల్లీ ఆ సాంగ్. అప్పుడు రీచ్ వెళ్ళలే అస్సలు, నాట్ ఎట్ ఆల్. అప్పుడు ఐ థింక్ ఎంత అరౌండ్ 1,000 or 2,000 వ్యూస్ వచ్చినాయి అంతే. అండ్ అప్పుడే నాకు చాలా అచీవ్మెంట్ అనిపించింది, ఎందుకంటే దానికి ముందర ఏ సాంగ్ కూడా అంత రాలేదు, లైక్ 100s లో ఉండుండే. ఇవి 1000 కి వచ్చేసరికి ఓకే 1000 కి వెళ్ళింది అనేసరికి ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అప్పుడే ఐ గాట్ ఇట్ వాజ్ అన్ అచీవ్మెంట్. అండ్ లైక్ అదే ఫస్ట్ టైం అనమాట నేను చేసింది. బట్ దెన్ అప్పుడు రీచ్ అయ్యేది. అండ్ ఆల్సో క్వాలిటీ కూడా అంత మంచిగా లేకుండా ఆ సాంగ్ అప్పుడు, ఆడియో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ అంతేం లేకుండే. సో మేబీ అదొక బ్యాక్ డ్రాప్ అయి ఉండొచ్చు అప్పుడు రీచ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ దెన్ ఆ తర్వాత లైక్ సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వల్ల నేను కాంటెంట్ క్రియేషన్ ని కంప్లీట్లీ ఆపేసాను. ఆల్మోస్ట్ ఒక 1 year 2 years వరకు నేను అసలు ముట్టుకోలే కాంటెంట్ ని. అండ్ దెన్ బ్యాక్ ఇన్ 2023లో అనమాట నేను మళ్ళీ కాంటెంట్ క్రియేషన్ లోకి ఎంటర్ అయ్యా. అప్పుడే నేను లైక్ కవర్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసా ఫస్ట్. లైక్ బేసిక్గా నా ప్రొఫైల్ మొత్తం క్లీన్ చేశాను అనమాట. అరౌండ్ 100 or 150 పోస్ట్ నా అకౌంట్లో. అన్ని పోస్ట్ ని అచీవ్ చేసేసి మళ్ళీ కంప్లీట్ గా ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం, ఇంకా చాలా చేసింది చాలు, చూసింది చాలు, చేసింది చాలు అని చెప్పి ఇంకా మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసా. చేసిన తర్వాత ఫస్ట్ ఒక 5-6 songs పోస్ట్ చేసా. లైక్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తా బేసిక్ ఆ టైంలో. లైక్ అట్లీస్ట్ 2 days కి ఒక పోస్ట్ ఆర్ 3 days కి ఒక పోస్ట్. సో అట్లా పోస్ట్ చేస్తూ వచ్చా. ఒక 2 to 3 weeks వరకు అట్లా పోస్ట్ చేస్తా ఉన్నా. అండ్ వ్యూస్ వర్ గుడ్ అనమాట ఆ టైంలో. లైక్ అరౌండ్ 2,000, 3,000 బాగానే వచ్చినాయి. అండ్ ఆల్సో అదే టైంలో ఒక కవర్ సాంగ్ చేసినప్పుడు ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్ దానికి కామెంట్ కూడా చేశారు అనమాట. ఈజ్ నోన్ యాజ్ ఎక్లిప్స్ నోవా. ఒక హిందీ మ్యూజిక్ ఆర్టిస్ట్, అతను ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆర్టిస్ట్. ఓకే. సో అతని సాంగ్ ని నేను కవర్ సాంగ్ పాడినందుకు అతను దానికి కామెంట్ చేశాడు. అండ్ దానికి ముందర కూడా ఐ గాట్ సమ్ అప్రిసియేషన్స్ అనమాట. లైక్ దిస్ గాయ్ కాల్డ్ యాజ్ యశ్వంత్ నాగ్. అతను చౌరస్తా బ్యాండ్ మెంబర్. సో అతను ఒక సాంగ్ కి కామెంట్ చేశాడు. అండ్ లైక్ రీసెంట్లీ వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ ఏంటంటే లైక్ నేను ఒక సాంగ్ చేసా బెట్టింగ్ పైన. విన్నా నేను, అది చూసా. నాన్ వేషన్ కామెంట్ చేసి మరి నీ సాంగ్ ని స్టోరీ పెట్టుకున్నారు అని చెప్పేసి అన్నారు. ఆ సాంగ్ ని చాలా మంది వరకు స్టోరీస్ గా పెట్టుకున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ సాంగ్ ఒకసారి మా కోసం పాడగలవా? తప్పకుండా. శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ యూట్యూబ్ చూసి బెట్టింగ్ స్టార్ట్ చేశాడు. బెట్టింగ్ చేసే ముందు మిడిల్ క్లాస్ వాడు, డబ్బు కోసం ఆశపడి స్టార్ట్ చేశాడు. అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు. గుర్తుపట్టలేనట్టు డబ్బులన్నీ పోయి, ఆస్తులు అమ్ముకొని, పరువు కూడా పోయి ఈ బెట్టింగులన్నీ దేనికంటే తాను రిచ్గా అవుతా అని అంటూ బుక్క పెట్టి ఎచ్చాడు. ముక్కు చీదుకున్నాడు. ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. పొద్దున్నే లేస్తూనే బెట్టింగులంటారు, మరి ఏ పూటకా పూటే ప్రిడిక్షన్లు అంటారు. వాళ్ళు చెప్పినట్టే చేయడం, ఎన్నో ఆశలతో బతికేయడం, బెట్టింగ్ ప్రమోట్ చేయడం ఇది క్షమించరాని నేరం. సూపర్ సూపర్ సూపర్. ఈ సాంగ్ కి బెట్టింగ్ ప్రమోషన్ చేయడం చాలా క్రైమ్లే. ఈ సాంగ్ కి నాన్ వేషన్ రీపోస్ట్ చేసి కామెంట్ చేశారా? ఇది ఓన్ క్రియేషన్ అప్పుడు మీది? ఇది నా ఓన్ క్రియేషన్, లిరిక్స్ నేను రాసాను. అండ్ నాన్ వేషన్ నా రీల్ ని పోస్ట్ చేయడం ఒక అచీవ్మెంట్ అయితే, దానికన్నా పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ఐ గాట్ లాట్ ఆఫ్ కామెంట్స్ అనమాట ఈ సాంగ్ కి. లైక్ ఈ సాంగ్ వినిన తర్వాత బెట్టింగ్ ఆపేసినట్టు కొంతమంది. అండ్ చాలా అప్రిసియేషన్స్ వచ్చినాయి నాకు ఈ సాంగ్ వల్ల. లైక్ నాకు అది ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ దాని వల్ల ఒక మంచి కాజ్ అయిందంటే ఇట్స్ మోర్ దాన్ ఎనీథింగ్. సో ఇదొకటనే కాదు, ఈవెన్ లైక్
నా వేరే సాంగ్స్ అయినా కూడా ఎవరన్నా కామెంట్ చేశారు అనుకో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కామెంట్ చేస్తారు లైక్ వినిన తర్వాత నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది, ఆర్ఎల్స్ దెర్ ఆర్ కొంతమంది ఉన్నారనమాట ఎవరంటే లైక్ హిందీ పీపుల్ అనమాట, లైక్ నార్త్ ఇండియన్. వాళ్ళు నా సాంగ్ ని విని దే స్టార్టెడ్ టు లిసనింగ్ టు తెలుగు సాంగ్స్. సో అలా కూడా ఉన్నారు కొంతమంది. ఓకే ఓకే, నీ సాంగ్ విని హిందీ పీపుల్ వాళ్ళు తెలుగు ఫ్యాన్స్, నీకు ఫ్యాన్సే అయ్యా? ఏమో మేబీ మే నాట్ బి. వాళ్ళని లైక్ నేను పర్టికులర్ గా ఫ్యాన్స్ అని చెప్పలేను, కానీ దే ఆర్ యూనో మోర్ లైక్ ఎ ఫ్యామిలీ ఐ కెన్ సే. ఎందుకంటే వాళ్ళు వింటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కామెంట్ చేస్తారు. లైక్ వాళ్ళు ఎన్ని రోజులు ఫాలో చేస్తారు అనేది ఇట్స్ నాట్ ఐ థింక్. ద థింగ్ ఈజ్ లైక్ మనం పెట్టే సాంగ్ అవ్వచ్చు, మనం పెట్టే కంటెంట్ అవ్వచ్చు, అది ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడింది, ఆర్ఎల్స్ ఏ విధంగా వాళ్ళకి రిలీఫ్ అనిపించింది అది వినిన తర్వాత. ఇప్పుడు నేను ఏ సాంగ్ చేసినా కూడా ఐ ట్రై టు పుట్ సమ్ ఆఫ్ ద అదర్ మీనింగ్ ఇన్ ఇట్. లైక్ కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు, బట్ నేను ఎంత వీలైతే అంత ఎక్కువ మీనింగ్ ని పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఏ సాంగ్ లో అయినా కూడా. అది ఇద్దరు మోటివేషన్ సాంగ్ అవనియండి, సాడ్ సాంగ్ అవనియండి, ఆర్ ఎల్స్ లవ్ సాంగ్ అవనియండి, బ్రేకప్ సాంగ్ అవనియండి, ఎనీథింగ్. ప్రతి సాంగ్ లో ఐ ట్రై టు పుట్ సమ్ ఆర్ ద అదర్ మోటివేషన్ ఆర్ సమ్ ఆర్ ద అదర్ మీనింగ్. Like an echo in the forest, నువ్వే తోడు ఉండు చిరులేని చోటులోనే. Yeah, life goes on like an echo in the blue sky. చివరి వరకు నీతో నువ్వే on my pillow, on my table. Yeah, life goes on like this again. ఓకే, సూపర్. యా, అసలు నీ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటిది? నేను ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేశాను, అండ్ డిగ్రీకి వచ్చేసరికి ఐ హావ్ చూసన్ బీబీఏ. ఎందుకంటే లైక్ నాకు అప్పటికే బిజినెస్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. లైక్ బిజినెస్ ని సెటప్ చేయడం కానీ, బిజినెస్ ని స్టార్ట్ చేయడం కానీ, బిజినెస్ ని రన్ చేయడం కానీ. సో అన్ని నన్ను చాలా ఫ్యాసినేట్ చేసినాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో ఎలా ఫర్దర్ గా మూవ్ అవ్వాలని చెప్పేసి బిజినెస్ లో. సో అదొకటే కాకుండా నేను బీబీఏ జాయిన్ అవ్వక ముందర కూడా ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఐ ట్రై టు స్టార్ట్ సమ్ ఆర్ ద బిజినెస్ అనమాట. సో అప్పుడు ఐ స్టార్టెడ్ అ స్మాల్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అనమాట, కాల్డ్ యాజ్ వి సెల్ యూ బై. బట్ దెన్ అది అంత నడవలేదు. సో అది ఒక 2 or 3 months లోనే ఐ స్టాప్డ్ ఇట్ కంప్లీట్లీ. ఎందుకంటే అది కంప్లీట్లీ ఎర్లీ స్టేజ్ నాకు. నేను నేర్చుకునేటప్పుడు అసలు బిజినెస్ అంటే ఏంటి, అసలు ఎట్లా నడుస్తుంది, ఎట్లా అప్రోచ్ అవ్వాలి కస్టమర్స్ ని, అది కంప్లీట్లీ నాకు ఎర్లీ స్టేజ్. సో నాకు ఆ టైంలో అంత ఐడియా లేకుండా ఎట్లా వర్క్ అయిద్దని చెప్పి, సో అంత సక్సెస్ అవ్వలేక అది ఆపేసి అక్కడే. ఆపేసిన తర్వాత ఐ గేవ్ ఇట్ థాట్, అసలు నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, ఆర్ నేను ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పి. అండ్ దెన్ డిగ్రీలో బీబీఏ జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ థాట్ ఆఫ్ జాయినింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట. బట్ దెన్ ఇంకా థింగ్స్ చేంజ్, డైరెక్షన్స్ చేంజ్. సో దానివల్ల ఇంకా బీబీఏ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అండ్ అది కూడా లైక్ ఐ వాజ్ కంప్లీట్లీ ఇంటూ ఇట్ అనమాట బీబీఏ. సో నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అండ్ నా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అది. సో ఇంకా దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్. ఎందుకంటే అది నాకు ఒక మంచి ఆపర్చునిటీ అనిపించింది, కొత్త థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, కొత్త బిజినెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, అండ్ ఎట్లా స్టార్ట్ చేయాలి అండ్ ఎట్లా ప్రెజెంట్ చేయాలి, బేసిక్గా మనల్ని మనం ఒక పిచ్ చేసేటప్పుడు ఎట్లా మనం ప్రెజెంట్ చేసుకోవాలి. సో అవన్నీ స్టార్ట్ చేసి నేర్చుకోవడం. అండ్ దెన్ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాను. అండ్ అది ఎట్లా స్టార్ట్ చేశానంటే అది మెయిన్గా మ్యూజిషియన్స్ని మైండ్లో పెట్టుకుని స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంకి నాకు చాలా ఐడియా వచ్చిందనమాట, అసలు మ్యూజిక్ ఇండస్ట్రీ ఎట్లా వర్క్ అయ్యిద్ది, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్కి అసలు స్కోప్ ఉందా లేదా. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అర్థమైంది అనమాట. ఎందుకంటే నేను చాలా చూసాను ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్. ఫర్ ఎగ్జాంపుల్ స్పాటిఫై చూసుకుంటే చాలా మందికి తెలియదు ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది డిస్ట్రిబ్యూట్ చేయడానికి సాంగ్. కొంతమంది ఏమనుకుంటారు అంటే ఆ సాంగ్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే అదే అన్ని ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటారు. బట్
అలా అవ్వదన్నమాట. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. లైక్ ఫస్ట్ మనం సాంగ్ చేసిన తర్వాత దాన్ని కరెక్ట్ బిట్ రేట్ లో పెట్టాలి, అండ్ దెన్ దాన్ని మనం సబ్మిట్ చేయాలి డిస్ట్రిబ్యూషన్స్ కి. చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు అయ్యి డిస్ట్రిబ్యూట్ అయ్యి సాంగ్స్ మనం అనుకున్న డేట్ కి రిలీజ్ అవుతాయి అనమాట. అండ్ కొన్నిసార్లు అది రిజెక్ట్ కూడా అయ్యిద్ది కొన్నిసార్లు, ఎందుకంటే దానికి మళ్ళీ కాంటెంట్ లైసెన్సింగ్ అని చెప్పి అండ్ కాపీరైట్ అవన్నీ ఉంటాయి అనమాట. సో వాటి వల్ల కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవ్వచ్చు. సో అందుకనే ఎప్పుడన్నా కవర్ సాంగ్స్ ని రిలీజ్ చేయకూడదు బేసిక్గా. కాపీరైట్స్ పడతాయి. యా, కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది, కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది, సంథింగ్ లైక్ దాట్. సో కవర్ సాంగ్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే దానికి మళ్ళీ మెకానికల్ లైసెన్సింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో అది ఉంటే అప్పుడు మనము రిలీజ్ చేసుకోవచ్చు కవర్ సాంగ్ ని. బట్ ఒకవేళ అది లేకపోతే మనం రిలీజ్ చేయడం సేఫ్ కాదు. అదే ఒరిజినల్ సాంగ్ అంటే మన ఓన్ మ్యూజిక్ అండ్ మన ఓన్ వాయిస్ అండ్ మన ఓన్ లిరిక్స్ కంప్లీట్లీ మందే ఉందంటే వీఆర్ ఫ్రీ టు రిలీజ్ దట్ సాంగ్. బట్ అది కూడా కొన్ని మెట్రిక్స్ ని మ్యాచ్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిట్ రేట్ ని మ్యాచ్ అవ్వాలి, దానికి ఒక పర్టికులర్ బిట్ రేట్ ఉంటుంది ఆ సాంగ్ ఆడియోకి, అది మ్యాచ్ అవ్వాలి, అండ్ ఆడియో ఫార్మాట్ మ్యాచ్ అవ్వాలి. సో ఇవన్నీ మ్యాచ్ అని అంటే మోస్ట్ ప్రాబ్లీ ఇట్ విల్ బి అప్రూవ్డ్ టు డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఓకే. అండ్ అది కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమేమి ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలని చెప్పి సాంగ్. లైక్ దెర్ ఆర్ మోర్ దెన్ 1000 ప్లాట్ఫామ్స్ ఇన్ ద వరల్డ్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ కంప్లీట్లీ. సో మనము సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్నిట్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, లేదంటే కొన్ని స్పెసిఫిక్గా కావాలంటే వాటిలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అండ్ వాటిలో కూడా కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. సో ఇంకా ఫ్రీ ఉన్నాయంటే దాంట్లో కంపల్సరీ ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది, లైక్ రాయల్టీ షేర్ మనకి తక్కువ వస్తుంది. అండ్ పెయిడ్ ఉంటే మోస్ట్లీ అడ్వాంటేజెస్ ఉంటుంది మనకి. బట్ ఒకవేళ ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఇట్లా మ్యూజిక్ లో కెరియర్ గ్రో చేద్దాం అనుకుంటే వాళ్ళ దగ్గర ప్రెసెంట్ బడ్జెట్ లేకపోతే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్స్ ని ఆప్ట్ చేస్తేనే చాలా బెటర్. అది నీ లైఫ్లో ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఆ సాంగ్ పాడేసి ఆ సాంగ్ ఆ అమ్మాయి విన్న తర్వాత ఫుల్ ఇంప్రెస్డ్ అయిపోవాలి అంటే నువ్వు ఏ సాంగ్ పాడతావు? సో ఇది చాలా కష్టం, బట్ ఈ సాంగ్ వచ్చేసి ఏమిటో సాంగ్. ఓకే. ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా, తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా, నువ్వే లేని నేనుగా లేనే లేనుగా, లోకాన్ని జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన చారిందిలే, చెలంతు వాన చినుకు తాకి తడిసిందిలే, నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. సో దీనికి ఇంప్రెస్ అవుతారు లేదు తెలియదు కానీ సూపర్ సూపర్, నేనే ఇంప్రెస్ అయ్యా, అమ్మాయిలంతా అయిపోతారులే. ఓకే. యా, నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అండ్ సింగర్ ఎవరు? సో మ్యూజిక్ డైరెక్టర్ నా ఫేవరెట్ వచ్చేసి అనిరుద్ బేసిక్గా. ఎందుకంటే నువ్వు అట్లా ఉంటావనా? లేదు, ద స్టైల్ అన్నమాట. అతను ఒక బీట్ చేస్తున్నాడంటే అతను మెయింటైన్ చేసే స్టైల్ నాకు చాలా ఇష్టం అన్నమాట. దాంట్లో యూజ్ చేసే ఎలిమెంట్స్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఆ ట్రాక్ సింఫనీ అవ్వచ్చు. ఐ ఫీల్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. లైక్ ఇండియన్ లో వచ్చేసి అనిరుద్ ప్రైమరీ, అండ్ ఈవెన్ ఏఆర్ రెహమాన్ వన్ ఆఫ్ ద లెజెండ్. ఓకే. సో ఇండియన్ లో అయితే వీళ్ళిద్దరు, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నేషనల్ ఐ లవ్ హ్యాన్స్ జిమ్మర్. సో హీ మేక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్స్ అన్నమాట, లైక్ ఇంటర్స్టెల్లార్ కి. సో దట్ వాజ్ ద ఇంటర్స్టెల్లార్ కా? యా. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం అన్నమాట నేను అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినింది ఇంటర్స్టెల్లార్ లో. దెన్ ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అది వినిన తర్వాత. అండ్ దెన్ అనిరుద్ విషయానికి వచ్చేసరికి నేను ఫస్ట్ అతని సాంగ్ కి పడిపోయింది ఏంటంటే లైక్ ఈ సాంగ్ ఉంది కదా బయటకు వచ్చి చూస్తే, దట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్ అనమాట. నేను ఇప్పుడు లైక్ ఎట్లా అంటే ఇప్పుడు అనిరుద్ధ్ గారు అంటే అందరికి చాలా ఇష్టం, చాలా. ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే సాంగ్ కి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు, అది మీరు పాడకపోతే మేమందరం హట్ అవుతాం. ఓకే, ఐ ట్రై మై బెస్ట్. ఓకే, ఐ మైట్ నాట్ గివ్ మై బెస్ట్, బట్ ట్రై అయితే చేస్తా, చూద్దాం వ్యూవర్స్ కి నచ్చిద్దో లేదో. పాడండి. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock,
ఇంటికి వెళ్తే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్, బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇంటికి వెళ్తే 12B రూట్ మొత్తం రోడ్డు బ్లాక్. ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్సే తాళమేసిన శాండిల్సే, ఒకవేళ చూస్తే పువ్వుల రెక్కలు ఫుల్గా కప్పేసే, కార్నర్లో కాఫీ షాప్ వేడి వేడిగా విసిరేసే, బస్సు కిటికీ దగ్గర కాలేజ్ స్టూడెంట్ ఫోన్లో మోగే ఎఫ్ఎంలో ఎవరో పాడితే ఒళ్ళంతా ఎందుకో ఊగేనే, యాపిల్ పండుల సూర్యుడే ఏరోప్లేన్లా నా గుండె తేలిందే, గాలిలో మబ్బులా జారిందే, నేలపై నీడలా ముల్లే గుచ్చనే సడన్ గా చల్లగాలే విలన్లా. సూపర్. ఈ పాట వింటా ఉంటే 3 o'clock అయింది, 4 o'clock దాకా వినబుద్ధి అయితేనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చాలా బాగా పాడుతున్నావు. నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు నెక్స్ట్ మూవీలో సాంగ్ పాడాలని చెప్పేసి ఆఫర్ ఇస్తే పాడవా? అఫ్ కోర్స్ ఎవరినో అంటారు ఇట్లాంటి ఆపర్చునిటీకి. లైక్ టు బి ఆనెస్ట్, లైక్ నేను పర్సనల్గా ఐ బీన్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్ ఆపర్చునిటీస్ కోసం. నేను ఈవెన్ లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ట్రై కూడా చేశాను అనమాట తెలుగు ఇండియన్ ఐడల్లో. సో అట్లా ట్రై చేస్తా, బట్ స్టిల్ అవ్వలేకపోయింది. అండ్ దట్స్ కంప్లీట్లీ ఫైన్, ఎందుకంటే ఈవెన్ నవ్ ఐఎమ్ రియలీ హ్యాపీ బికాజ్ నా సాంగ్ చాలా మంది వింటున్నారు అండ్ చాలా మందికి నచ్చుతుంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఎస్, డెఫినెట్లీ ఒకవేళ నాకు కనుక నా ఆపర్చునిటీ వచ్చిందంటే, ఈవెన్ అనిరుద్ధ్ అనే కాదు, ఎనీవన్ ఎవరైనా అవ్వచ్చు, నాకు ఆపర్చునిటీ వచ్చిందంటే డెఫినెట్లీ ఐ విల్ గో అహెడ్. అండ్ మీ దగ్గర విన్నది ఏంటంటే భయ్యా, ఎవరికైనా లైక్ ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయితే అట్లా ఒక మ్యాజిక్ జరిగే పాటను వాడి వాళ్ళిద్దరిని మళ్ళీ ప్యాచప్ చేపించేలా సజెషన్స్ ఇస్తావట, అడ్వైస్ ఇస్తావట. నాకు అమ్మాయికి గొడవైంది భయ్య, ఆమె కోపంగా ఉంది నా పైన, ఏదన్నా పాట పాడి మీరు నాకు నేర్పిస్తే అదే పాట అటు పాడి మళ్ళీ ప్యాచప్ ఇలా చేసుకుంటాం, ఏదైనా పాట పాడొచ్చు కదా. సజెషన్స్ అయితే ఏమీ లేను, కానీ ఒక పాట చెప్పగలుగుతాను. ఓకే, పాడి వినిపియండి, చెప్పుడు కదా. తప్పకుండా. నేను వచ్చి పాడకుండా ఉండడం నెవర్ హ్యాపెనింగ్ కదా. ఓకే అన్న, నువ్వు ఈ సాంగ్ తీసుకెళ్ళా తన దగ్గర పాడు, ఖచ్చితంగా మళ్ళీ గొడవ కాస్త కూల్ అయిపోద్ది అని చెప్పేసి అనే సాంగ్ పాడాలి. ఈ సాంగ్ పాడారంటే 100% వర్కౌట్ అవ్వచ్చు. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు, చేమంతి నవ్వే విసిరే మీరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు, సరదాగా సాగే సమయంలోన మరిచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు, కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు. మీరే కాదు, ఎవరన్నా పాడండి, ఇట్స్ యూనివర్సల్ సాంగ్, డెఫినెట్లీ విల్ వర్క్ అవుట్. ఓకే, భయ్య కూడా 4-5 సార్లు ట్రై చేసిండు. లేదు 4-5 సార్లు ట్రై చేసిండు, కూల్ అయిపోయారు కదా. 4 కూల్ అయ్యారా 5? అయి ఉంటే బాగుండు. కూల్ కాలే, ఇంకా కోపంతోనే ఉన్నారా? ఎవరండి బాబు, కోపాలు చాలంట, కొంచెం కూల్ అవ్వండి భయ్య మీదకి. ముందు ఉండాలి కదా కోపం అవడానికి. ఎవరు లేదా? ఓకే బ్రో, దట్ వాజ్ సూపర్ సాంగ్, యూనివర్సల్ సాంగ్. ఖచ్చితంగా కూల్ అవుతారు ఈ సాంగ్ విన్న తర్వాత, నేర్చుకుని మరి పాడతారు తప్పకుండా. మీదే క్లిప్ వింటే ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మీరు కంపోజ్ చేసిన సాంగ్ ఏంటి, దానికి లైక్ ఎందుకు కంపోజ్ చేయాలనిపించింది? సో నేను ఫస్ట్ గా ఓన్ గా కంపోజ్ చేసిన సాంగ్ అంటే ఇట్స్ అ హిందీ సాంగ్. సారీ, నాట్ అ హిందీ సాంగ్, ఇట్స్ అ తెలుగు సాంగ్, తెలుగు కమ్ ఇంగ్లీష్ సాంగ్ అది. సో వాట్ ఏ లైఫ్ అని చెప్పి. వాట్ ఏ లైఫ్? యా, అబౌట్ లైఫ్ గురించి. లైఫ్ గురించి అంటే మోటివేషనల్ సాంగ్ గా, లైక్ ఎట్లా అని? యా, కైండ్ ఆఫ్ మోటివేషన్. బట్ అది యాక్చువల్లీ నా వన్ ఆఫ్ ద ఫస్ట్ సాంగ్ అనమాట అది. అండ్ లైక్ ఇట్స్ నాట్ టూ గుడ్ సాంగ్, లైక్ ఆడియో వైజ్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ మ్యూజిక్ వైజ్ అవ్వచ్చు, ఇట్స్ నాట్ టూ గుడ్ సాంగ్. బట్ ఆ లిరిక్స్ ఎవరైనా వింటారంటే డెఫినెట్లీ దే విల్ లైక్ ఇట్, ద లిరిక్స్. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ వింటారు ఇది, నీ సాంగ్ నాకు కావాలి అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేస్తావా? అఫ్ కోర్స్, లైక్ రైట్స్ నావి ఉంటే ఫ్రీ ఫర్ దెమ్. నా నేమ్ ఉండాలి డెఫినెట్లీ. సి ఇఫ్ నేను ఒక సాంగ్ చేస్తున్నా అంటే వాళ్ళు కంప్లీట్లీ రైట్స్ చేసుకున్నా కూడా డెఫినెట్లీ దే హ్యావ్ టు గివ్ మీ ద నేమ్ ఫర్ దాట్. ఎందుకంటే
అది నా థాట్స్, నా టైం యూటిలైజ్ చేసుకొని నా థాట్స్ పెట్టి నేను రాసిన సాంగ్ అది. సో నా సాంగ్ ని వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకున్నా దే కాంట్ వర్క్ ఇట్ అవుట్ వెల్. సో ఇప్పుడు నేను రాసే సాంగ్స్ కూడా అదే జానర్ లో ఉంటాయి అండ్ అదే ఫీల్ తో ఉంటాయి. సో ఫ్యూచర్ లో ఎవరన్నా నా సాంగ్స్ విన్నా, లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా కాపీ చేసి నా సాంగ్స్ విన్నా కూడా మోస్ట్ ప్రాబబ్లీ నా సాంగ్ ఫీల్ వస్తుంది అనమాట. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు, బట్ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. మీరు కంపోజ్ చేసిన సాంగ్ ఏంటి? సో ఫస్ట్ సాంగ్ వచ్చేసి వాట్ ఎ లైఫ్. సో యాక్చువల్లీ ఈ సాంగ్ కూడా దిస్ డిఫరెంట్ స్టోరీ అనమాట. వాట్ ఎ లైఫ్ అంటే తెలుగులో ఇంద్ర నాయన జీవితమా? లేదు, you should listen to that actually. Okay. I Vinindradhi will get to know. So even yours you can stream it on Spotify and YouTube lo kuda available in the song. Okay, Spotify lo kuda unda? Yeah, it's on Spotify and YouTube lo kuda undi. Okkasari vinochu if you want to. So actually a song etla start ayindante I was in my inter first year. Okay. First year ending time adi. So I used to have a good friend na school days lo. So అతనితో ఐ హ్యాడ్ ఎ థాట్ లైక్ ఒక సాంగ్ చేద్దామని చెప్పి, బికాజ్ నీకు ఆ టైంకి లిరిక్స్ రాస్తా ఉన్నా అండ్ ఆ టైంకి కొన్ని కవర్ సాంగ్స్ అప్లోడ్ చేసా. సో ఐ ఆస్క్డ్ హిమ్ అనమాట వాట్ ఇఫ్ యూ డూ ఆ సాంగ్ అని చెప్పి. సో ఆ టైంలో హీ వాజ్ లైక్ ఓకే ట్రై చేద్దాం అన్నాడు. సరే అని చెప్పి వీ స్టార్టెడ్ టు వర్క్ ఆన్ ద మ్యూజిక్ ఆ టైంలో. బట్ వీ హ్యాడ్ జీరో నాలెడ్జ్. మాకు అసలు కంప్లీట్లీ అసలు జీరో నాలెడ్జ్ ఆ టైంలో మ్యూజిక్ పైన. అసలు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలి మ్యూజిక్ ని, అసలు ఎలాంటి థాట్ కూడా లేకుండా ఆ టైంలో. కంప్లీట్లీ జీరో నాలెడ్జ్ ఆ టైంలో, కంప్లీట్లీ నిల్ అనమాట. సో ఆ టైంలో వీవర్ లైక్ సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి వీవర్ లైక్ యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసాము. అండ్ దెన్ వీ థాట్ ఆఫ్ ట్రయింగ్ ఆన్ అవర్ ఓన్, లైక్ డిఫరెంట్ యాప్స్ ఇన్స్టాల్ చేసి వీ స్టార్టెడ్ టు మేక్ మ్యూజిక్ అనమాట. బట్ అది వర్కౌట్ అవ్వలేదు అట్లా మ్యూజిక్ చేసేటప్పుడు. అండ్ దెన్ యువర్ లైక్ సరే లెట్స్ కీప్ ద మ్యూజిక్ అపార్ట్ అసైడ్ అండ్ మనం లిరిక్స్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఆ టైంలో ఇంకా వీ స్టార్టెడ్ రైట్ అనమాట లిరిక్స్. ఓకే. సో వాట్ ఎ లైఫ్ అని చెప్పి. ఇంగ్లీష్ సాంగ్? ఇంగ్లీష్ కమ్ తెలుగు. ఇంగ్లీష్ కమ్ తెలుగు. ఒకసారి పాడగలుగుతారా? అంటే ఇప్పుడు పాడడానికి అంత మంచిగా అనిపి మ్యూజిక్ లేకుండా ఆ సాంగ్ యాక్చువల్లీ. పాడండి, మా వాళ్ళు అందరు స్పాటిఫైలో వినేస్తారులే. ఓకే. వాట్ లైఫ్ హ్యాపీగా ఉండరా బాస్, ఉన్నది ఒకటే లైఫ్ ఎంజాయ్ చెయ్యరా బాబు, వై ఆర్ యూ డైయింగ్ రామా, పరేషాన్ పడకు రామా, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, గర్ల్స్ మీద పడితే నువ్వే ఫుల్స్. ఇదే. అండ్ మిగతా సాంగ్ లిరిక్ బాగా అనిపించింది, చాలా మంది రిలేట్ అయింది. సో యూ కెన్ లిసన్ టు ఇట్ ఆన్ స్పాటిఫై, ఆన్ యూట్యూబ్ యాజ్ వెల్. ఎక్కడన్నా అవైలబుల్ ఉంది ఆ సాంగ్, సో వినొచ్చు. సో ఇంకా మేము స్టార్ట్ చేసాం రాయడం. బట్ దెన్ ఇంకా లైక్ రీజన్ ఏంటో తెలియదు, బట్ హీ స్టాప్ డూయింగ్ హిస్ కాంట్రిబ్యూషన్ అనమాట. సో ఇంకా ఐ వాజ్ లైక్ ఫైన్, ఇంక నేనే రాసి నేనే కంప్లీట్ చేస్తా అని చెప్పి ఐ ఫినిష్ దట్ సాంగ్ అండ్ రిలీజ్ చేశాను. అండ్ రిలీజ్ చేసినప్పుడు ఇట్ గాట్ గుడ్ డీసెంట్ వ్యూవర్షిప్ అనమాట. లైక్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకున్న వ్యూస్ లో ఒక 100 వచ్చినా నేను తోపే ఆ టైంలో. సో దాట్ గాట్ అరౌండ్ 300 or 400 వ్యూస్ అనమాట. సో ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో. అండ్ ఈవెన్ చాలా మంది మెసేజ్ చేశారు లైక్ సాంగ్ చాలా బాగుంది, చాలా మీనింగ్ఫుల్ గా ఉంది, సో అని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారు. ఇట్ వాజ్ రియలీ గుడ్ అనమాట. సో అలా చేసిన తర్వాత నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేశాను. నెక్స్ట్ సాంగ్ వచ్చేసి జిందగీ. సో జిందగీ అదొక హిందీ సాంగ్ అనమాట. సో అది కూడా ఇట్స్ రిలేటెడ్ టు మోటివేషన్. సో హిందీ మోటివేషన్ సాంగ్. అది కూడా ఆడియో క్వాలిటీ వైజ్ అంతేమీ బాగోదు, బట్ దెన్ లిరిక్స్ విన్నారంటే ట్రస్ట్ మీ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్. లైక్ నేనే చెప్తున్నా, లైక్ రియలీ ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఇట్ అనమాట. ఓకే. సో దాంట్లో కూడా ఇట్ వెంట్ రియలీ గుడ్ ఆ టైంలో. చాలా మంది విన్నారు అండ్ పీపుల్ అప్రిషియేటెడ్. అండ్ ఆ సాంగ్, బట్ నేను యాక్చువల్లీ ఆ సాంగ్ కి అనుకున్నంత రీచ్ రాలేదు, కానీ ఇట్ గాట్ డీసెంట్ రీచ్ అండ్ డీసెంట్ అప్రోచ్ అనమాట. సో దానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది మళ్ళీ. ఓకే. సో ఆ సాంగ్ జిందగీ సాంగ్ ఎట్లా అంటే, నాకు యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు పెద్దగా ఐడియా లేదు అసలు ఎట్లా చేయాలని చెప్పి. లైక్
నా దగ్గర ఎలాంటి సాఫ్ట్వేర్స్ లేవు, ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, నా దగ్గర మైక్ లేదు. ఐ హ్యాడ్ అ కంప్యూటర్ బట్ నేను ఎక్కువ యూజ్ చేసేవాడిని కాదు. అండ్ నా దగ్గర ప్రాపర్ ఫోన్ ఉండేది కాదు. ఐ జస్ట్ యూస్ టు హ్యాడ్ అ సామ్సంగ్ J2 ఫోన్ అనమాట. అది కూడా ఇంట్లో అందరు వాడేసిన తర్వాత నేను వాడుకున్నా ఆ ఫోన్ ని. సో జస్ట్ లైక్ ఎవ్రీ వన్, చిన్న కొడుకే లాస్ట్ కి వస్తుంది. సో ఇంకా దాంట్లో నేను అసలు ఏం చేయొచ్చు అని చెప్పేసి ఐ థాట్, అండ్ ఇంకా నేను నా స్టైల్లో ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాను. చేసి దాంట్లోనే సాంగ్ రికార్డ్ చేశాను. ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో సాంగ్ రికార్డ్ చేశాను, వీడియో ఎడిటర్లో సాంగ్ రికార్డ్ చేసి దాంట్లోనే మిక్సింగ్ చేశాను అనమాట. బేసిక్ మిక్సింగ్, లైక్ మరీ ఎక్కువ ఏం కాకుండా జస్ట్ ఒక యూట్యూబ్లో నుంచి ఒక మ్యూజిక్ తీసుకొని దానికి సాంగ్ పాడేసి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోనే రెండింటిని అటాచ్ చేస్తాను అనమాట. ఓకే. లైక్ మోస్ట్లీ ఎవరైతే మ్యూజిక్ చేస్తారో దే మైట్ థింక్ దిస్ ఇస్ ఫులిష్ ఐడియా, బట్ దెన్ ఏమో ఇట్ కైండ్ ఆఫ్ వర్క్డ్ అవుట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఆడియో క్వాలిటీ అంతా మంచిగా రాకపోయినా కూడా స్టిల్ ఐ ట్రైడ్ అనమాట. అండ్ ఆల్సో ఆ టైంలో నేను దానికి ఒక వీడియో సాంగ్ కూడా చేశాను. అది కూడా నాకు ఎవరు లేకుండే రికార్డ్ చేయడానికి. సో నేనే సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని సెల్ఫీ క్యామ్లో నేనే స్టోరీ రాసి, నేనే అసలు స్టోరీ లైన్ ఏముండాలని చెప్పి నేనే మొత్తం చేసుకొని, నేనే వీడియో రికార్డ్ చేసుకొని, నేనే ఎడిట్ చేసుకొని కంప్లీట్లీ అదంతా ఒక సామ్సంగ్ J2 ఫోన్లో ఒక క్రాకెడ్ సాఫ్ట్వేర్లో చేశాను అనమాట. బట్ యా, అవుట్పుట్ తోప్ అని చెప్పుకోలేను కానీ ఇట్ వాస్ డీసెంట్ ఆ టైంలో. ఓకే ఓకే. యా, J2 సామ్సంగ్ అందులో చేసినావు అంటే నీ కష్టం పగడికి కూడా రావద్దయ్యా. బట్ యా, యాక్చువల్లీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా లెర్నింగ్స్ అయినాయి నాకు, చాలా నేర్చుకున్నా ఆ టైంలో. ఎందుకంటే లైక్ నేను ఎవరికైనా రికమెండ్ చేసేది ఇదే, ఒకవేళ మీ దగ్గర ప్రెసెంట్ బడ్జెట్ లేదు, మీ దగ్గర సాఫ్ట్వేర్ లేదు, మీ దగ్గర సిస్టమ్ లేదు, ఏం లేదు, మీ దగ్గర ఉన్న రిసోర్స్ వస్తేనే ఏదో ఒక ట్రై చేయండి. ఎందుకంటే యు నెవర్ నో అదే ఎంత పొటెన్షియల్ ఉందో దానికి. సో ఉన్న దాంతో ట్రై చేస్తేనే యూ విల్ అండర్స్టాండ్ అసలు ఆ హర్డల్స్ ఏంటి, ఎట్లా ఉంటుంది, అసలు ఫర్దర్గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు యూ విల్ నాట్ నో. ఎప్పటి వరకు మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు యూ విల్ నెవర్ నో అసలు కష్టం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. వన్స్ యూ గెట్ అవుట్ ద కంఫర్ట్ జోన్, మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకొని మీరు స్టార్ట్ చేశారంటే ఇట్స్ గోయింగ్ టు బీ ద బెస్ట్ జర్నీ. యా, మీరు డివోషనల్ సాంగ్స్ కూడా చాలా బాగా పాడతారని చెప్పేసి విన్నాను. లైక్ శివ సాంగ్స్, లార్డ్ శివ సాంగ్స్, అవి చాలా బాగా పాడతారు. లైక్ ఎలాంటి సాంగ్స్ పాడతారు? ఒకవేళ పాడగలిగితే ఒక సాంగ్ మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఒకసారి పాడు. సుందరధర పినాకధర హర, సుందరధర పినాకధర హర, గంగాధర గజాచర్మాంబరధర, గంగాధర గజ చర్మాంబరధర, చంద్రచూడ శివశంకర పార్వతి రమణాని నాగే నమో నమః. చంద్రచూడ శివశంకర పార్వతి రమణాని నాగే నమో నమః. యా, సూపర్ బ్రో, సూపర్ సూపర్ సూపర్. వాట్ నాట్, ఏం లేదు బ్రో, మీ దగ్గర ఒక లిరికల్ సాంగ్ని మారుస్తున్నారు, ఐ మీన్ కొరియన్ సాంగ్ని తెలుగులోకి మారుస్తున్నారు, హిందీ సాంగ్ని తెలుగులోకి మార్చి ఫీల్ని బట్టి సాంగ్ పాడుతున్నారు. అసలు మీ దగ్గర ఏం లేదు అంటే ఇట్స్ లైక్ జస్ట్ ద ప్యాషన్ అంతే. ఒకవేళ ఏమన్నా చేయాలనిపిస్తే ఐ డూ ఇట్. ఈవెన్ నా ఆడియన్స్ కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కేపాప్ సాంగ్ చేస్తున్నా అంటే అదొకటే చేయను. లైక్ నేను బౌండరీస్ పెట్టుకోను బేసిక్ గా. లైక్ కేపాప్ సాంగ్ చేస్తా, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ సాంగ్ చేస్తా, అట్ ద సేమ్ టైం హిందీ సాంగ్ చేస్తా, తెలుగు సాంగ్ చేస్తా, అన్ని. లైక్ బేసిక్గా నేను ఎవరికైనా చెప్పేది ఇదే, బౌండరీస్ పెట్టుకోకూడదు ఎప్పుడు. వాళ్ళకి నచ్చిందంటే దే విల్ స్టే, వాళ్ళకి నచ్చకపోతే దే విల్ లీవ్ కంప్లీట్లీ, దట్స్ ఫైన్. ఇట్స్ అబౌట్ మీ సాటిస్ఫాక్షన్. మీరు చేస్తున్నారు, అది నలుగురు విన్నారంటే వాళ్ళకి నచ్చిందా లేదా, నచ్చినాక వాళ్ళు మీకు మంచిగా రెస్పాండ్ అయ్యారా లేదా, అది మీకు హ్యాపీనెస్ ఇచ్చిందా లేదా, దట్స్ ద ఫైనల్ థింగ్ ఎండ్ ఆఫ్ ద డే. అండ్
ఈవెన్ లైక్ హేట్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమైనా చేస్తున్నాం అంటే డెఫినెట్లీ హేట్ కామెంట్స్ వస్తాయి మనం పాజిటివ్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలో నెగిటివ్ కూడా అంతే రిసీవ్ చేసుకోవాలి కంప్లీట్లీ. బట్ నేనేమంటానంటే నెగిటివ్ అసలు రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటా అంటే కంప్లీట్లీ అసలు ఇగ్నోర్ చేస్తే సరిపోద్ది. బట్ మీకు ఏమన్నా మీ దగ్గర ఉన్న మంచి తోపు ఆన్సర్ ఉందంటే యూ కెన్ షూట్ ఇట్. బట్ ఒకవేళ మీకు ఆ నెగిటివ్ కనుక నచ్చకపోతే కంప్లీట్లీ ఇగ్నోర్ ఇట్. పాజిటివ్ ఉంచుకొని నెగిటివ్ వదిలేస్తే పోయేదేం లేదు. అంతే. ఓకే భార్గవ్, రీసెంట్ టైంలో నీకు ఎప్పుడైనా హార్ట్ బ్రేక్ అయిందా? నో, నెవర్. అంటే గర్ల్ ఫ్రెండ్ వల్ల కాదులే, ఫ్రెండ్ వల్ల కావచ్చు, ఇంట్లో వల్ల కావచ్చు, రిలేటివ్స్ వల్ల కావచ్చు, ఎవరి వల్ల కావచ్చు కదా. హార్ట్ బ్రేక్ అంటే అందరు గర్ల్ ఫ్రెండ్ వల్లే అవుతుందా? అవ్వదు మరి లైక్ అది కంప్లీట్లీ స్టీరియోటైప్ ఆన్సర్. అది లైక్ చాలా మంది అదే అనుకుంటారు. బట్ నో, గర్ల్ ఫ్రెండ్ వైస్ నెవర్. బట్ ఫ్రెండ్షిప్ వైస్ యా. నా లైఫ్ లో బేసిక్ గా ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు నాకు. లైక్ చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉంటారు నాకు. రీజన్ ఎందుకంటే ఐ డోంట్ నో, మేబీ బికాస్ కొంచెం ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు నేను. బట్ ఎవరన్నా మాట్లాడితే ఐ డెఫినెట్లీ ట్రై టు టాక్ టు దెమ్. బట్ ఎవరైనా వచ్చినా దే స్టేట్ ఇట్ as బెస్ట్ ఫ్రెండ్, బట్ దెన్ they'll just leave in the between. But that's completely fine. You know, that's what we are meant for. Okay. It's life. We need to take it. We need to take whatever it is. We need to go ahead. So things happen. అన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ అన్నింటి పట్టించుకోకూడదు. ఉన్నోళ్ళతో ఉండాలి, పోయే వాళ్ళని పోనీయాలి. దాట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అంతే. లైక్ నాకనే కాదు, ఈవెన్ ఈ మధ్య కాలంలో లైక్ నేను చాలా మంది చూస్తున్నా, లైక్ నాకే చాలా మంది మెసేజ్ చేస్తారు ఇట్లా నాకు ఫ్రెండ్స్ ఎక్కువ మంది లేరు అని చెప్పి. నేనేమంటానంటే దట్స్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే మీరు అంత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. మీరు బయటకు రావాలంటే యూ నీడ్ టు హ్యావ్ లెస్ ఫ్రెండ్స్. యూ నీడ్ టు, ఐ మీన్ లైక్ ఉన్న వాళ్ళని వదులుకో అనట్లేదు నేను. బట్ ఉన్న వాళ్ళు మీ దగ్గర మీనింగ్ఫుల్ గా ఉంటే చాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్. సో వాడు నేను ఎక్కువ మాట్లాడుకోం. బట్ వాడు ఎప్పుడైనా ఫోన్ కాల్ చేసినా, నేను ఎప్పుడైనా వాడికి కాల్ చేసినా వి టాక్ ఎ లాట్ అనమాట. ఎట్లా అంటే మేము ఒక 1 year మాట్లాడుకోకపోయినా కూడా 1 year తర్వాత కాల్ చేసినా కూడా అదే ఫ్రెండ్షిప్ ఉంటుంది, అదే మాటలు ఉంటాయి, అదే లైక్ అదే టోన్ ఉంటుంది, చేంజెస్ ఏమి ఉండవు అనమాట. ఓకే. సో అట్లా ఉంటుంది. ఈవెన్ లైక్ నా ఇంటర్లో దొరికిన ఫ్రెండ్ ఈజ్ ఎ జెమ్ అనమాట. అండ్ ఈవెన్ నా డిగ్రీలో కూడా ఐ హ్యాడ్ ఎ రియలీ గుడ్ ఫ్రెండ్. లైక్ ఇప్పుడు కూడా ఐ స్టిల్ హ్యావ్ గుడ్ కాంటాక్ట్స్ విత్ దెమ్. లైక్ వీ మీట్ సమ్ టైమ్స్. ఇట్స్ ఫైన్, ఇట్స్ నైస్. సో అదే నేను అనేది, లైక్ ఒకవేళ మీరు ఉన్న వాళ్ళతో ఉండాలనుకుంటే దట్స్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మీరు ఎవరిని వెళ్ళిపోవాలనుకుంటే యూ కాంట్ స్టాప్ దెమ్. ఒకవేళ వాళ్ళు ఉన్నా కూడా ఇట్ విల్ నాట్ బీ ఫర్ ఎవర్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, సూపర్. యా, భార్గవ్ ఒక సింగర్ కాకుండా హూ ఇస్ భార్గవ్? సో దీనికి స్పెసిఫిక్ ఆన్సర్ ఏం లేదు. ఎందుకంటే నేను చాలా చేస్తుంటా, పర్టికులర్గా సింగింగ్ అని కాకుండా. లైక్ ఈవెన్ లైక్ నేను కొన్నిసార్లు ఫోటోగ్రఫీ చేస్తుంటా, కొన్నిసార్లు గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తుంటా, బిజినెస్ మెయింటైన్ చేస్తున్నా. లైక్ హ్యావ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ప్రోబీ సొల్యూషన్స్ అని చెప్పేసి. సో ఐ బీన్ రన్నింగ్ ఇట్ ఫ్రమ్ పాస్ట్ 4 years నౌ. సో అది చేస్తుంటా. అట్ ద సేమ్ టైం యా చాలా చేస్తూ ఉంటా. సో పర్టికులర్ గా భార్గవ్ అంటే ఏది అని ఏం లేదు. ఐఎమ్ జస్ట్ భార్గవ్ పోల్దాస్. దట్స్ ఇట్. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ భార్గవ్. భార్గవ్ అంటే ఒక సింగరే కాదు, ఒక ఎంటర్ప్రీనర్ కూడా ఉన్నారని చెప్పేసి ఈ రోజు అర్థమైంది నాకు. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీకు మంచి ఆఫర్స్ రావాల్సి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.